గురించి మాట్లాడుతున్నారు మీరు. ధాన్యం కొనుగోలు గురించి సపరేట్ గా రండి మీరు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు దానికి అన్నదాత సుఖీభావ గురించి మీకు సమాధానం చెప్తారు. మీరు ధాన్యం కొనుగోలు విషయంలోకి వెళ్తే సపరేట్ గా చైర్మన్ గారు అనుమతిస్తే సపరేట్ గా తీసుకుందాం దాన్ని. సార్ అన్నదాత బాధలు చెప్తాము వింటారని, మీకు అదే ఇదే ఓపిక లేదంటే మరి మంచిది, దాని వరకే అడుగుతాము. రైతు గురించి మీరు అన్నదాత సుఖీభవ అంటున్నారు కాబట్టి ఆ బాధలు రైతుగా చెప్పడం జరిగింది. మీరు ఇదే అడగాలి అదే అడగాలి అనేటట్టుంటే అన్నదాత గురించి మీరు కమిట్మెంట్ ఎంత ఉంటుందో ప్రజలకు తెలుస్తుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకే ఓకే త్రిమూర్తి గారు అధ్యక్ష ఈ అన్నదాత పోషకాహారాలు 100% సబ్సిడీతో ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం. భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు వ్యవసాయం లాభసాటిగా రావాలంటే, రైతుకి తక్కువ ఖర్చుతో రాబడి రావాలంటే ఈరోజు మీకు తెలుసు కదా అధ్యక్ష, కూలీలు దొరకడం లేదు, అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనికి ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఈరోజు మెకనైజేషన్ వచ్చింది. మెకనైజేషన్కి తప్పనిసరిగా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి కొడవలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. చేను కోసుకున్న కొడవలు కూడా ఇవ్వలేదు, కొడవలకు ఉన్నటువంటి పిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ప్రభుత్వం అధ్యక్ష, ఇది విధానం అధ్యక్ష. లేకపోతే చెప్పండి, 5 సంవత్సరాల్లో మేము ఇంతమందికి స్ప్రేయర్లు ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, ఇవి ఇచ్చామని చెప్పమనండి. ఒకవేళ నా దగ్గర సమాచారం లేకపోతే తెలుసుకుంటాను. ఒక్కటంటే ఒక్కటి మెకనైజేషన్లో డబ్బులేదు ఇవ్వలేదు సార్. మేము మొన్ననైతే 8 మాసాల్లో 75 కోట్ల రూపాయలతో మెకనైజేషన్కి రైతులకి ఇచ్చిన కార్యక్రమం చేశాం. ఈ సంవత్సరం మళ్ళీ దానికి 139 కోట్లు ఖర్చు పెట్టి ఒక యాప్ డిజైన్ చేసి ఏ రైతుకి ఏది కావాలో వారు కోరుకున్నది ఇవ్వడానికి మేము నిర్ణయం చేశాం అధ్యక్ష. ఇది మంచిదో కాదో చెప్పమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడే మా రామ్ గోపాల్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు, రామ్ సుబ్బారెడ్డి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. రైతుకి చాలా అవసరమైనటువంటిది, అందులో ఆయన ఉంటున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రతి ఒక్కరూ కావాలని కోరుకునేది మైక్రో ఇరిగేషన్ అధ్యక్ష. స్ప్రింక్లర్లు, డ్రిప్పు. ఎంతమంది రైతులు ఎన్నిసార్లు అడిగినా 5 సంవత్సరాల్లో ఒక్క రైతుకి ఒక మూరడు గొట్టం కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఈరోజు రైతు గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? ఈరోజు లాస్ట్ ఇయర్ అధ్యక్ష ఎలక్షన్ ఇయర్లో కొంతమందికి ఇచ్చి ఎలక్షన్ ఇయర్లో కూడా ఇవ్వకపోతే రాయలసీమ ఎమ్మెల్యేలందరూ ఒత్తిడి చేస్తే ఆ స్కీమ్ లాస్ట్ ఎలక్షన్ ఇయర్లో ప్రవేశపెడితే 1160 కోట్లు ఎవరైతే సప్లై చేశారో కంపెనీలందరికీ బాకీ పెట్టలేరని. నేను వచ్చిన తర్వాత పిలిస్తే ఇంత బాకీ ఉంది, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదు, మీరు ఈరోజు స్ప్రింక్లర్లు డ్రిప్పులు పెట్టమని అడిగితే మేము ఎలా పెడతామని ఒక్క కంపెనీ వాళ్ళు కూడా రాకపోతే ముఖ్యమంత్రి గారితో చెప్పి 450 కోట్లు వారికి డబ్బులిచ్చి ఒక ఆక్సిజన్ లాగా వారికి సహకరించి మీరు ఈ ప్రోగ్రాం పెట్టండి అని. మళ్ళీ ఈ రాష్ట్రంలో డ్రిప్పు స్ప్రింక్లరు ప్రారంభించినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అది కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, చిన్న రైతులకి 90% సబ్సిడీతో, 90% సబ్సిడీతో. ఈరోజు
రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష, మహిళల భద్రత విషయంలో. అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం వరకు కూడా క్షేమంగా రావడం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవనాయండి, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవనాయండి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను, చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక, దీన్నన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పుకోలేక, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే. కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా 10 మంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ, ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా NGOs ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఒక లీగల్ టీమ్ ని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం, ఒక కమిటీ అధ్యక్ష అంతర్గత కమిటీ, అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే కంపెనీల్లో పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష. ఈ రకంగా అక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మా మీద లైంగిక వేధింపులు జరిగినాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష. కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు కంపల్సరీగా అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద కంపల్సరీగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తద్వారా వాళ్ళని ఫర్దర్ గా వాళ్ళ నేరం నిరూపితం అయిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించడం కానీ, అమ్మాయికి న్యాయం చేయడం కానీ, ఈ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా నోడల్ అధికారి కింద కలెక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో NGOs కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కువగా దీనికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎక్కువగా బాధ్యత తీసుకునే పరిస్థితులు కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. కాకపోతే ఇందాక నేను మాట్లాడేటప్పుడు అధ్యక్ష ఇందులోని చాలా క్లియర్ గా ఫిర్యాదు తీసుకోవడం దగ్గర నుంచి మళ్ళా న్యాయం జరిగేటంత వరకు కూడా, ఫిర్యాదులు తీసుకోవడం దగ్గర నుంచి అధ్యక్ష న్యాయం జరిగేటంత వరకు కూడా పూర్తి బాధ్యతని కూడా ఈ రోజు కమిటీలు తీసుకునే పరిస్థితులు కూడా ఉంటున్నాయి అధ్యక్ష. అయితే ఇందాక మేడం చెప్పారు, అంటే ప్రతిదానికి రాజకీయాలు మాట్లాడాలి అని అనుకుంటే వేరే ప్లాట్ఫామ్, కానీ ఇక్కడ మహిళల భద్రత గురించి, అదే వర్క్ చేసే ప్లేసుల్లో మహిళల భద్రత గురించి మాట్లాడారు అధ్యక్ష. లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించాలి, ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించిన క్వశ్చన్ అధ్యక్ష. ఇందాక మా మంత్రి గారు మేము కూడా మాట్లాడుకున్నాం, కాకపోతే నా పేరు మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ చేస్తున్నా. కానీ ఒకటేంటంటే క్వశ్చన్ వేసేటప్పుడు ఏ మంత్రిత్వ శాఖకి వేస్తున్నారో కూడా ఒకసారి చూసుకోవాలి. రెండోది కూడా క్వశ్చన్ కి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగితే బాగుండేది. సభలో ఇప్పుడు మీరేం చెప్పారు, 43 లక్షల మందికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ ఇస్తున్నారు, అది కాకుండా ఇంకో 10 లక్షల మంది ఉన్నారు. అంటే గత సంవత్సరం ఇచ్చిన 53 లక్షలు, ఏదైతే 53 లక్షల పైసలకి ఏదైతే లాస్ట్ టైం మేము రైతు భరోసా ఇచ్చామో అంత ఉన్నారు. ఇంకంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనేది మంత్రి గారు కమిటీ అయ్యారు అధ్యక్ష. కోటి 10 కాదు, తప్పు కాదు, కోటి 10 కాదు, తప్పు 10 లక్షల మంది ఇస్తూ ఉంటారని చెప్పారు. ఈ 43 కాక ఇంకో 10 అని చెప్పారు. నువ్వు సరిగ్గా ఇంకా ఉండొచ్చు, గ్రామాల్లో కూడా ఇంకా ఉండొచ్చు అని చెప్పారు మంత్రి గారు. సంతోషం అధ్యక్ష. దయచేసి అంటే సుమారు 53 లక్షలు ఏదైతే రైతు భరోసా ఇచ్చారో లాస్ట్ టైము, దానికి ఆ క్రైటీరియా ఇచ్చి అంతమందికి ఇస్తాం నేను కమిటీ కాబట్టి ఇవ్వండి. దానికి తగ్గట్టు బడ్జెట్ లో వచ్చి కేటాయింపులు దాన్ని ఏ రకంగా సేకరిస్తారు సేకరించుకుని ఇవ్వండి, మాకే అభ్యంతరలే, ఇవ్వండి. ఇవ్వాలనే కోరిక, ఇవ్వాలనే మా డిమాండ్. ఆ రైతుకి మంచి జరగాలనే మా కోరిక. దాంతోపాటు ఇన్సూరెన్స్ గురించి వచ్చి చెప్పారు అధ్యక్ష. ఇన్సూరెన్స్ కంపెనీ నీకు ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కడుతున్నప్పుడు ఆ తాలూకా ఏదైతే కలామిటీస్ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకి అందాలి కదా అధ్యక్ష. ఆ కట్టిన డబ్బు కంట ఈ ప్రభుత్వం కడుతున్న డబ్బు కంటే దాన్ని తక్కువ వస్తే అప్పుడు ప్రభుత్వం కాకపోతే ఇప్పుడు మీరు NTR ట్రస్ట్ అని పెట్టారు కదా అధ్యక్ష, దానికి ఆరోగ్యశ్రీకి, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టారు కదా, ట్రస్ట్ పెట్టారు. ఎందుకు పెట్టారు ట్రస్ట్ని? ఆ రోజు ఇచ్చిన క్లైమ్స్ కంటే
ప్రభుత్వం కడుతున్న డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వంకి ఆదాయం చేసుకోవడానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇదేమి కొత్తగా ఎవరో ఇచ్చిన ఐడియా కాదు ఇది. ఇది మీరు చూడండి, ఇంతకుముందు ఆరోగ్యశ్రీని ఏ రకంగా అంతకుముందు పెట్టామో ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కింద మార్చారు. ఎందుకు ఇప్పుడు మొన్న మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎందుకు ఉంచారు? 20 లక్షల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్తామని చెప్పి 2.5 లక్షల తర్వాత అది ప్రాసెస్ అధ్యక్ష. అది కంటిన్యూస్ ప్రాసెస్. అదేమి కొత్త విధానం కాదు. అది దయచేసి అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో జరిగాం కదండి బురదలడానికి ప్రయత్నం చేయొద్దని గౌరవ మంత్రి గారిని కోరు. ఎందుకంటే ఆయన సీరియల్ మనం క్వశ్చన్ ఆన్సర్ తెలియక సభ్యుడు ఏదో అడిగాడు, బాబు మీరు అడిగింది అది రిలేటెడ్ కాదు దానికి ఇగో మా ప్రభుత్వం తాలూకా విధానం ఇది, దట్స్ ఆల్. అంతేగాని ప్రభుత్వం పై ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏం చేస్తుందో మా ప్రభుత్వం ఒక పని చేయండి అధ్యక్ష, డిబేట్ పెట్టండి. గత 1914 వరకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో లేదు 14 ఒక విషయం అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ ఉంది కదా, షార్ట్ డిస్కషన్ పెడదాం. సార్ ఒక్క నిమిషం ఆఖరిగా 14-19 తెలుసు అధ్యక్ష. రైతులు రుణమాఫీ చేస్తారని చెప్పిన హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఏ కారణం చేయలేదు అధ్యక్ష? మీరు చేయలేదు అధ్యక్ష. రైతులది మోసగించండి కాదా? రైతులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కాదా? అది వచ్చి మనం మరిచిపోయి డిఆర్ వ్యాధాలు వలించుకొని తమరు వచ్చి మాట్లాడితే ఈ సభకు వచ్చి చెప్తే ఏం చెప్పుకోవాలి అధ్యక్ష? కాబట్టి దయచేసి ఇది కన్ఫైన్ అయ్యి మేము చెప్తున్నాం అధ్యక్ష, మాకు వచ్చి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల న్యాయం చేయడానికి వాళ్ళకి నమ్మకం లేదు. ఈ సభలో మాట బయట మాట చెప్తున్న ఈ సందర్భంలో రైతుల పట్ల మేము డిమాండ్ చేస్తూ రైతుల పట్ల ఈ సభ నుంచి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. చేస్తున్నాం అధ్యక్ష. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.